సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు గత 32 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరిస్తూ అయ్యప్ప స్వామి సేవలో తరిస్తున్నటువంటి సీనియర్ గురుస్వాములు చిరికల్లి గోపాల్ స్వామి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. స్వామి గారితో మాట్లాడదాం. స్వామి నమస్తే. స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి, అయ్యప్ప స్వామి దీక్షకు సంబంధించి ఏ ఏ సందర్భాలలో దీక్షను స్వీకరించకూడదు, అదేవిధంగా ఇక్కడ వయస్సును బట్టి ఎటువంటి నియమాలు ఉన్నాయి, ఎంత వయసు ఉన్న వాళ్ళ వరకు తీసుకోవచ్చు అండ్ ఎంత వయసు ఉన్న వాళ్ళు దీక్షకు దూరంగా ఉంటే మంచిదంటారు? దీక్ష అనేది మనం తీసుకోవాలంటే మన ఇంట్లో ఫస్ట్ ఎవరైనా కాలం చేసి ఉండకూడదు, తల్లిదండ్రులు కాలం చేసి ఉండకూడదు. అది ఒక సంవత్సరం దాకా కొందరు సూతకం పాటిస్తారు కాబట్టి అది చూసి కొందరు సంవత్సరం పాటిస్తారు, కొందరు నెల పాటిస్తారు, కొందరు అయితే 15 రోజులే పాటిస్తారు. అది చూసుకొని ఒకరెవరి ఒక నియమ నిష్టలతో వాళ్ళు ఉంటుంది. కాకపోతే ఆ సంవత్సరం వాళ్ళు యాత్ర చేయకపోవడం, మాలేసుకోకపోవడం ఉత్తమము. ఇంకోటి భార్యనే కానీ మన ఇంట్లో వదిననే కానీ మరదలనే కానీ అలాంటి వాళ్ళు కూడా అన్నదమ్ముల వైఫ్లు ఎవరన్నా కూడా గర్భధారణ చేసి 7 నెలలు దాటిన తర్వాత మాల తీసుకోవడం ఉత్తమం స్వామి. ఎందుకంటే ఈరోజు ఈ మాల అనేది ఎంతో నియమ నిష్టలతో తీసుకుంది కాబట్టి అది మాల వేసుకున్న మనకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన ముందే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పనులు ఇవ్వమంటే. సో గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళని అడిగేసి 7 months ఒక 4 నెలలు 5 నెలలు అంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ 7 నెలలు దాటిన తర్వాత చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ ఒక 7 months దాటిన తర్వాత వేసుకోకపోవడం ఉత్తమం సార్. అదేవిధంగా ఆడపిల్లల విషయానికి వస్తే, చిన్న పిల్లల విషయానికి వస్తే ఎంత వయస్సు లోపు పిల్లలు వేసుకోవచ్చు, ఎంత వయసు దాటిన తర్వాత పిల్లలు దూరంగా ఉండాలి? ఆల్రెడీ మనకు శబరిమల దేవస్థానం బోర్డు కానీ ఇక్కడ గురుస్వామి కూడా 10 నుంచి 12 ఏళ్ళ వయసు లోపల అమ్మాయిలు దానికి అరుగురు, మరియు 54 ఏళ్ళు 55 ఏళ్ళ తర్వాత ఋతుక్రమం అయిపోయిన ఆడవాళ్లకు అది అనుగ్రహం ఉంది. ఋతుక్రమం ఉన్న ఆడవాళ్ళకు అది మాల అనేది చేయకూడదు. 10 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిలు వేసుకోవడం ఉత్తమం సార్. అంటే వయసుకి రాని అమ్మాయిలు వేసుకోవడం. ఎందుకంటే ఇవాళ రేపు 10 సంవత్సరాలు 11, 12 సంవత్సరాలకు కూడా వాళ్ళు ఆడపిల్లల వయసుకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే కల్తీ ఫుడ్ వల్ల ఒకప్పుడు 15, 16 సంవత్సరాలకు వచ్చేది, ఇప్పుడు వాళ్ళు రావట్లేదు అట్లా. సో 10 సంవత్సరాల లోపు 12 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలకే చేస్తే మనకి బాగుంటుంది, దీక్ష తీసుకోవడం బాగుంటుంది. 10, 12 దాటిన తర్వాత కొద్దిగా జాగ్రత్తగా వహించాల్సిందే, తీసుకోకపోవడం ఉత్తమం. ఇక 55 ఏళ్ళ నుంచి పైన పడిన లేడీస్ ఎవరైనా చేయొచ్చు. అంటే ఋతుక్రమం ఆగిపోయిన వాళ్ళు చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు అదే విధంగా వయస్సుకు సంబంధించి ఎటువంటి నియమాలు ఉన్నాయి అంటే, ఈ వయసు వాళ్ళ వరకు వేసుకుంటే ఇబ్బంది లేదు, కొంతమంది ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, వయోభారం వృద్ధాప్యం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, 70-75 సంవత్సరాలు. అటువంటి వాళ్ళు ఒకవేళ మాల వేసుకుంటే శబరి యాత్రకు సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు? లేదంటే కొంతమంది వయోభారం రీత్యా అందరూ కూడా శబరిమల యాత్ర చేయలేరు కాబట్టి మరి వయోభారంతో బాధపడే వాళ్ళు మరి అయ్యప్ప స్వామి దీక్షను ఎలా విరమించుకోవాలి? అంటే మండలకాలం పూర్తయిన తర్వాత మనకు ఆరోగ్యం సహకరించిన యాత్ర పోయాలి స్వామి. ఆరోగ్యం సహకరించినప్పుడు దేవుడేమి తప్పు పట్టడు. ఎందుకంటే ఆయన మనకిచ్చే ఆరోగ్యం బట్టి మనం అక్కడ దాకా ప్రయాణం చేయగలుగుతాం కాబట్టి ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన తర్వాత మనకు ఆరోగ్యం సహకరిస్తేనే ప్రయాణం చేయండి. ఆరోగ్యం సహకరించకపోతే ఇక్కడే మన దీక్ష విరమించుకున్న తప్పలేదు. ఎందుకంటే షుగర్ కానీ, బీపీ కానీ, హార్ట్ అటాక్ లాంటివి కానీ ఎలాంటి జబ్బులు ఏమొస్తుంది ఇదిలో చిన్న చిన్న వయసున్న వాళ్ళకే ఆరోగ్యాలు సహకరించట్లేదు. సో ఏజ్ అయిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్త, వాళ్ళ యొక్క సొంత నిర్ణయం, అది వాళ్ళ ఇష్టము. కాకపోతే అలాంటి టైంలో వాళ్ళు యాత్ర చేయకపోవడం ఉత్తమం. ఎందుకంటే ఆరోగ్యం సహకరించాలి. 2 రోజుల ప్రయాణం జరుగుతుంది శబరిమల చేరుకోవాలంటే. ఇక డబ్బుతో కోరుకున్నారు ఫ్లైట్ లో పోయినా కూడా మనకి ఎంతైనా ఒక 5-6 hours జర్నీ చేయాల్సిందే మనం. ఆ కొండలు గుట్టలలో అది కొద్దిగా ఆరోగ్యం మనకు సహకరించినప్పుడు మనం ఇక్కడ దీక్ష అనేది మనం విరమించుకుంటే చాలా ఉత్తమం. స్వామి, రీసెంట్గా సోషల్ మీడియాలో అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు కొంతమంది చేస్తున్న తప్పులకు సంబంధించిన వీడియోలు రీసెంట్గా బాగా వైరల్ అయ్యాయి స్వామి. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు ధూమపానం సేవించడం, సిగరెట్లు తాగడం, మందు తాగడం అంటే మద్యపానం సేవించడం, అండ్ అదేవిధంగా కొంతమంది అసాంఘిక కార్యక్రమాలు చేయడం. రీసెంట్గా ఇంకొక వీడియో కూడా చూశాను స్వామి. దీక్షలో ఉన్నప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. ఏంటి అసలు? అంటే అంటే మనం దీక్ష తీసుకునేదే మన మనస్సుని
మన ఆత్మను నిర్మలంగా ఉంచుకోవడానికి కదా. మరి ఇలాంటి దీక్షలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పులు చేయడం, అండ్ మరి ఇంకొంతమంది చూస్తుంటాం స్వామి, కొంతమంది స్వాములు రోడ్ సైడ్ ఎక్కడంటే అక్కడ కాఫీలు టీలు టీ షాపుల దగ్గర నిల్చొని కొంతమంది ఇష్టం వచ్చినట్లు కాఫీ టీలు తాగుతుంటారు. ఇంకొంతమంది ఫ్రెండ్స్తో కలిసి బండి మీద తిరుగుతూ ఉంటారు. అంటే ఇవన్నీ అసలు అంటే వీటి గురించి మాట్లాడుకోవాలంటేనే మనసుకి చాలా కష్టమైన విషయం. కాబట్టి ఏంటి అసలు ఎందుకు దీక్ష తీసుకోవడం, ఇటువంటి తప్పులు చేయడం ఎంతవరకు ఇది సమంజసం అసలు? ఇది మీరు చెప్పింది చాలా కరెక్ట్ స్వామి, క్వశ్చన్ కూడా కరెక్ట్ చేశారు. యాక్చువల్లీ దానికి సరైన గురువు లేకపోవడానికి ఒక కారణం. గురువు మాట దాటేసి ఈ యొక్క గురువు లేని విద్య గుడ్డి విద్య అనే ఊరికే అనలేదు స్వామి. గురువు ఉంటేనే మనకు సరైన మార్గం ఉంటుంది, సరైన మార్గాలు ఉంటాయి. ఇంకోటి దీక్ష తీసుకోవడంలో మన యొక్క లాభ నష్టాన్ని వదులుకోవాలి. ఈ లంచాలు తీసుకోవడం అనేది కూడా స్వార్థం అనేది వదులుకోవాలి మనం. అంటే అక్కడే మన మనసు అపవిత్రం అయిపోయింది. మనం దీక్ష చేసి ఏం ఫైదా లేదు. ఊరికే ఏదో షోపుట మాల వేసుకోవడం, బట్టలు వేసుకోవడం తప్పితే అది నువ్వు స్వార్థంతో నువ్వు మాల వేసుకున్నావు ఏం లేదు బాధ. తప్పు. నీకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేసి నీకు మంచి జీతం వస్తున్నాక నీకు లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి. ఉద్యోగాన్ని దైవంగా భావించాలి. ఇవాళ రేపు ఎంతమంది ప్రైవేట్ మంచి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉద్యోగం లేకుండా మనకు దేవుడు ఇచ్చిన వారిని దాన్ని సద్వినియోగం చేసుకొని అలాంటి ఒక అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనడం అది దీక్షకు విరుద్ధం స్వామి. అలాంటి స్వాములు దీక్ష చేయకపోవడం ఉత్తమం. అంటే ఒకవేళ దీక్ష తీసుకున్నా కూడా అలాంటి మనము లంచాలు తీసుకోవడము, ఎదుటి వాళ్ళని మోసం చేయడము, ఎదుటి వాళ్ళ మీద తప్పుడు మాటలు మాట్లాడడం అలాంటివి చేయకూడదు స్వామి. అది దీక్షకే విరుద్ధం. అది అంటే ఇటువంటి పనులు కొంతమంది అక్కడక్కడ చేయడం వల్ల అది మన ధర్మానికే చెడ్డపేరు. సరైన గురువు లేకపోవడం వల్ల, ధర్మానికే చెడ్డపేరు కదా. సరైన గురువు లేకపోవడం, గురువు మాట వినకపోవడం వల్ల ఇలాంటి ఒక తప్పులు జరుగుతున్నాయి స్వామి. అండ్ అదే విధంగా తల్లిదండ్రులు కూడా చెప్పాలి, అయ్యా నువ్వు మాలలో ఉన్నావు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు అని తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఉండాలి కంపల్సరీ. అది ఉంటేనే మనము ఒక నియమ నిషేధంతో ఉంటాం, ఒక లైన్ ఆఫ్ మన లైఫ్ కూడా సాగుతుంది స్వామి. అది లేదు కదా. ఇవాళ రేపు మాలలు వేసుకుంటారు, ఎక్కడ టీ స్టాల్ కనబడితే అక్కడ రోడ్ల మీద కూర్చొని వీడికి వచ్చేయండి నలుగురు జమ కావడం, టీలు తాగడము, అది చాలా దీక్ష విరుద్ధం స్వామి. మనము ఉత్తప్పుడు మామూలుగా సివిల్ ఉన్నప్పుడు ఏడబడతా టీలు తాగడం, ఏడబడతా నలుగురు కలుసుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడానికి టీ స్టాల్ ఉన్నాయి. ఇప్పుడు అయ్యప్పలో కూడా టీ స్టాల్ అయిపోయింది. సో దయచేసి నా ఒక పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మీరు అలాంటి ఛాయ్ తాగాలనుకుంటే సన్నిధానం పెట్టుకొని సన్నిధానంలో కూర్చొని తాగండి. చూసే వాళ్ళకు మన దీక్ష యొక్క మర్యాద పెరుగుతుంది. కానీ ఇట్లా రోడ్డు మీద తాగడం వల్ల మన మర్యాద తగ్గుతుంది స్వామి. అయ్యప్ప మాల విలువ తగ్గిపోతుంది. సో అలాంటి రోడ్ల మీద టీలు కాఫీలు తాగడము, టిఫిన్లు చేయడము ఇలాంటివి కరెక్ట్ కాదు స్వామి. మీతో అయితేనే దీక్ష చేయండి, కాని పక్షంలో మీరు మామూలుగా అయ్యప్పని మొక్కండి, ఏం తప్పులేదు స్వామి. నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ టీలు తాగడము, ఎక్కడంటే అక్కడ కూర్చోవడం, షాపుల ముందు మెట్ల మీద కూర్చోవడం తప్పు స్వామి. మీరు దీక్ష తీసుకుంటే మన సర్వం సన్నిధానమే. సన్నిధానం తప్పితే మనకి ఇల్లు కూడా మనకు ఆ టైంలో ముఖ్యం కాదు. ఎక్కడైతే మా అయ్యప్ప మనం పీఠం పెట్టుకుంటాం అదే మన సన్నిధానం, అదే మన సర్వం. ఎక్కడ అయ్యప్ప మనం ప్రదక్షిణ చేస్తాం అక్కడే ఉండాలి, అదే నియమం. మీరు వంట చేసుకున్నా ఛాయ్ తాగినా అక్కడే ఉండాలి తప్పితే ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళ చేతితో ఇవ్వడము, ఎవరు పడితే తాగడం అది కరెక్ట్ కాదు స్వామి. సో దయచేసి ఇది సాములకు నా ఒక విన్నపము, తప్పుగా అర్థం చేసుకోకుండా ఈ నియమాలు పాటించండి. ఖాళీ కడుపున ఎప్పుడు పడితే టీ తాగితే యాసిడిటీ అవుతుంది, మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఎన్నో విధాలుగా అది మనకు నష్టం స్వామి. సో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా మంచిది స్వామి. స్వామి ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మరి అరిషడ్ వర్గాలను మనలో ఉన్నట్టు అరిషడ్ వర్గాలను ఏ విధంగా నియంత్రించుకోవాలంటే, అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలు. అంటే ఈ ఎమోషన్స్ అన్నిటిని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, మన మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలి అసలు? ఎందుకంటే మాల్లో ఉన్నప్పుడు చాలా మంది అరుస్తుంటారు, నోటికి ఎంత వస్తే అంత బూతులు మాట్లాడుతుంటారు, కోపడుతుంటారు, చిరాగ పడుతుంటారు. కాబట్టి ఇటువంటి అన్ని చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అసలు మాల వేసుకున్నందుకు? లేదు స్వామి. యాక్చువల్లీ మాల నియమమే ఈ కామక్రోధం ముదపక్షాలు అన్ని వదులుకోవడానికే మనం మాల వేసుకునేది. ఊరికి వెళ్ళినప్పుడు మనం కంట్రోల్ చేయలేం కాబట్టి స్వామి మనకు వచ్చిన వరం ఇది, మనకు దీక్ష అనేది. ఈ అయ్యప్ప దీక్షకు ముందు ఎలాంటి దీక్షలు ఎవరు చేయలేదు. ఎవరో మనకు తెలిసిన దైవానికి దగ్గరున్న వాళ్ళే మండల దీక్షలు చేసేవాళ్ళు. కాబట్టి ఈ అయ్యప్ప మనకు జీవితానికి ఇచ్చిన ఒక వరం ఈ అయ్యప్ప దీక్ష, మండల దీక్ష. ఎవరైనా చేయొచ్చు, ఎలాంటి వాళ్ళని చేయొచ్చు. అవన్నీ మనం కంట్రోల్ చేయడానికి అయ్యప్ప మాల వేసుకోవాలి స్వామి. మాల వేసుకొని కూడా మనం కామక్రోధం మోదం అక్షరాలు ఇవన్నీ మనం చేయడం వల్ల అది మనం మోక్షం కాదు, కరెక్ట్ కూడా కాదు. మాల వేసుకోవడం శాంత స్వరం అయిపోవాలి.
నేను చూడంగానే స్వామి ఎవరైనా దండం పెడతారు మనకి. భక్తి తత్వం ఉండాలి, భక్తిత్వం ఉండాలి. అది మనం క్రియేట్ చేయాలంటే ఇవన్నీ మనం కంట్రోల్ చేయడానికి మనం మాల వేసుకునేది. ఇలాంటి అరవడం, పెద్ద 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 మాట్లాడడం గొప్ప అనుకుంటారు కానీ గొప్ప కాదు స్వామి. అది మనం అనేది ఎంత మనం మితిగా మాట్లాడితే, ఎంత మితిగా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలంటారు. చెట్టు ఎంత వృక్షం ఎదిగినా అది ఒదిగినట్టు కనబడుతుంది కానీ ఎదుగుతుంది. అది మనకు కనబడదు కానీ ఒదిగినట్టు కనబడుతుంది, కిందికే కనబడుతుంది, ఎదిగి ఉంటుంది. మనం కూడా మన యొక్క ఈ కామక్రోధాలని తగ్గించుకొని మనం ఎదగాలి, మన వ్యక్తిగతంగా ఎదగాలి, మనము మంచిగా ఉండాలి. ఎదుటి వాళ్ళకు మనం మంచితో చూపించుకుంటూ మంచిగా ఒక మార్గదర్శకంగా మనం ముందుకు పోవాల్సి తప్పితే ఈ మాలలో మనం ఇలాంటి ఎమోషన్స్ బయట పెట్టకూడదు. కంట్రోల్ చేసుకొని మనం దీక్ష అనేది సంపూర్ణం చేసుకుంటే మనకు మంచిది, మన ఇంటికి మంచిది, మన సమాజానికి మంచిది స్వామి. ఇది మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే. దీక్షలో ఎలాంటి ఒక అడిషనల్ ఈ వర్క్లు మనము ఇలాంటి మాటలే కానీ ఒకరి మీద ఒకరు ఛాలెంజ్ చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు ఇది చేయడం, ఇలాంటివన్నీ చేయకూడదు స్వామి. దీక్షకు విరుద్ధం అది. అండ్ అదేవిధంగా స్వామి అంటే మాలలో ఉన్నప్పుడు కొంతమంది ఇంకా చెప్పులు వేసుకుని తిరుగుతుంటారు. అక్కడక్కడ కొంతమంది ఎవరో కొంత రేరుగా, ఇంకొంతమంది ఏదో గోర్లు గిల్లుకుంటూ ఉంటారు, గోర్లు కొరుక్కుంటుంటారు, ఇంకొంతమంది ఏదో జుట్టు కత్తిరించుకోవాలని చూస్తారు. అంటే ఇవన్నీ ఎంతవరకు ఎవరు చెప్పారు? ఇలా నియమాలకు విరుద్ధం స్వామి. నియమాలకు విరుద్ధం. కొందరు చెప్పులు వేసుకోవడం అంటే కొందరు షుగర్ పేషెంట్స్ గాయం అయింది ఏంటంటే వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉందేమో, కానీ మిగతా వాళ్ళు మామూలుగా గోర్లు కొరకడం, షవరాలు చేయించడము, ఈ యొక్క చెప్పులు వేసుకొని తిరగడం అది దీక్షకు విరుద్ధం స్వామి. అలాంటి వాళ్ళు దీక్ష చేయకపోవడం ఉత్తమం. దీక్ష తీసుకున్న తర్వాత స్వామివారి యొక్క గౌరవం పెంచాలి కానీ గౌరవం తగ్గించకూడదు స్వామి. దీక్ష నియమ నిష్టాలు తెలుసుకొని గురుస్వామి సరైన గురుస్వామి పర్యవేక్షణలో మాల వేసుకోవడం ఉత్తమం. తెలియంది చేయండి మాలలు వేసుకొని ఇలా మాలా పరులని, దీక్ష పరులని ఇబ్బంది పెట్టడము, వాళ్ళ యొక్క వాల్యూ తగ్గించడం అది కరెక్ట్ గా స్వామి. అండ్ స్వామి అదేవిధంగా ఇప్పుడు మనం మాలలో ఉన్నప్పుడు ఏదైనా పక్క ఊరుకో ఏదైనా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఎక్కడైనా మలమూత్రాలకు వెళ్ళవలసి వస్తే అక్కడ ఎటువంటి శుద్ధి చేసుకోవాలి మనం? మనకు కంపల్సరీ రేపు శుద్ధి అనేది కాలు చేతులు కడుక్కోవాలి. వీలైతే స్నానం కూడా చేసుకోవచ్చు. వీలు లేని చోట మనం కాలు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది స్వామి. స్వామి ఇప్పుడు అదేవిధంగా భోజన కార్యక్రమం భిక్ష అయిన తర్వాత కొంతమంది ఎక్కడైనా భోజన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఈ తాంబూలం నవలమని ఇస్తుంటారు, కిల్లి తాంబూలం, అటువంటి స్వీకరించవచ్చు అసలు? తాంబూలం స్వీకరణ తప్పేం లేదు స్వామి. అది మనం ఉపవాసం ఉండితే ఒక్కసారి తింటాం కదా, కొద్దిగా డైజెషన్ కావడానికి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి తమలపాకులో ఎంతో ఔషధ గుణాలు ఉంటాయి మనకు. అలా వచ్చే ఒక్కలు కూడా మనకు ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి అది తినడంలో మనకు డైజెషన్కి ఉపయోగపడుతుంది. చాలా మంచి క్వశ్చన్. అది మనం తినడం తప్పేం లేదు స్వామి, తినొచ్చు. అండ్ అదేవిధంగా స్వామి కొంతమంది సాయంత్రం భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. లేట్ నైట్ 11, 11:30, 12 వరకు భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లోనో లేదంటే వాళ్ళ కాలనీలోనో వాళ్ళ ఇంట్లో నిర్వహించుకుంటారు. మరి రాత్రి 11, 11:30 దాకా భజన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భోజన కార్యక్రమాలు పెట్టుకోవాలి కదా. మరి దీక్షలో ఉన్నప్పుడు రాత్రి 12:30, 1 గంట వరకు భోజన కార్యక్రమాలు తినడం, అంటే భోజన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? యాక్చువల్గా అది కరెక్ట్గా స్వామి. అదేంటంటే సరి అయిన మార్గదర్శకులు లేకుండా, సరైన గురుసాం లేకపోవడం, లేకపోతే అంగు ఆర్భటాలకు పోవడం ముఖ్యంగా స్వామి. ఇది పూజకు ఇలా డెకరేషన్ ఉండాలి, పూజకు అది ఉండాలి, అలా అంటే దానివల్ల సమయం వీళ్ళు వృధా చేసుకొని యాక్చువల్లీ పూజ సమయానికి 2-2:30 గంటలు సరిపోతుంది స్వామి. సాయంత్రం పూజ మీరు అంటే 6:30 స్టార్ట్ చేసుకున్నా కూడా 7:30, 8:30, 9 లోపల పూజ కంప్లీట్ అయిపోతుంది. 9 o'clock కూడా మీరు అల్పాహారం పెట్టుకున్నా 10, 10:30, 11 వరకు కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ రోజు ఈ మధ్యన పూజలు అంటేనే ఒక ఆర్భాటం అయిపోయింది స్వామి. కొంతమంది డీజేలు అది లేని పూజ కాదు. సో చేతి భజన అంటే చిన్న చూపు అయిపోయింది. యాక్చువల్లీ భజన అనేది మనం మనసుతో చేయాలి, చేతులతో చేసిన భజన. ఇవాళ రేపు అంతా హైటెక్ జమానాలో ఈ హైటెక్ అయిపోయింది కాబట్టి దానివల్ల కూడా ఆలస్యానికి కారణం సార్. అక్కడ కూడా కొంత స్టేటస్ సింబల్ చూపించుకోవాలి, మన రేంజ్ ఏందనేది పూజలో కూడా తెలియాలి. దాని వల్లనే లేట్ అవుతుంది. సో అది కాకుండా మీరు సాయంత్రం పూజ 6-6:30 మొదలు పెట్టుకొని 9 గంటల లోపల పడి ముట్టించుకొని 9:30 లోపల పెట్టించుకున్నా కూడా సాములో కూడా లేట్ నైట్ తింటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు నిద్ర ఖరాబ్ అవుతుంది, వాళ్ళకి పొద్దున్న డైజెషన్. ఆ సమయంకు భోజనం చేయకపోతే, సమయంకు అల్పారం చేయకపోతే అతను పొద్దున్న ఏం పని చేసుకుంటాడు? అతను జాబ్ కూడా ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది స్వామి అది. సో దయచేసి ఏంటంటే పూజ చేసే సాములు సరైన గురుస్వామితోని సరైన నిర్ణయం తీసుకొని సరైన టైం ప్రకారం మనకు కావాల్సింది దేవుడికి పూజ స్వామి.
మిగతా అన్ని తర్వాత విషయం. అది ఈ డీజే కానీ భజన అనేది మన గురుస్వామి భజన తీసుకొని టైం చేసుకొని, లేదా మీ ఇంటి పాత్ర కూర్చొని మీరు పూజ చేసుకొని వచ్చిన స్వాములకు కరెక్ట్ టైంకు అల్పాహారం భిక్ష పెడితే వాళ్ళు మనం మనస్ఫూర్తిగా టైం పెడితే మనం మనస్ఫూర్తిగా దీవించిపోతారు స్వామి. రాత్రి 12 గంటలకు పెడితే స్వామి తిట్టుకుంటూ పోతారు మనని. అంతే కదా స్వామి. ఏం స్వామి ఈ టైం నిద్రంతా ఖరాబ్ చేసినావు, నేను తినకుండా వచ్చాను, ఈ టైంలో తిడితే నాకేం తినబోతుంది, ఇబ్బంది పడతారు. మనం అయ్యప్పతో ఆశీర్వాదం తీసుకోవాలి, అయ్యప్పతో మనము శాపనార్థాలు తీసుకోవడం మనకు కరెక్ట్ కాదు. సో ఒకటే పూజ చేసుకునే వాళ్ళు సమయం ప్రకారం చేసుకోండి. 6-6:30 మొదలు పెట్టుకొని 9-10 గంటల లోపల పూజ సంపూర్ణం చేసుకుంటే మీకు అందరికీ మంచిగా ఉంటుంది, వచ్చిన స్వామిలో కూడా సంతోషంగా ఉంటుంది స్వామి. ఇది ఒక్కటి మనం అందరం కూడా గురుస్వామిలో తెలియని వాళ్ళకి చెప్పాలి, తెచ్చి వాళ్ళని ఒక మార్గం చూపిస్తే అందరూ కూడా నియమాలు పాటిస్తారు స్వామి. 8:30-9 గంటలకు నువ్వు పూజ స్టార్ట్ చేస్తే రాత్రి 11 ఖచ్చితంగా అవుతుంది సార్, 12 కూడా అవుతుంది. సో ఆ నియమం ఏంటంటే మనం స్టార్టింగ్ కి పాయింట్ ఏంటి, ఒక ముహూర్తం తీసుకుంటాం సార్, ముందే మాట్లాడుకోవాలి. ఈ టైంకి కావాల్సింది ఒక గురుస్వామి లేకపోతే ఒక పంతులు పూజ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ వెనక ముందు వచ్చినా నడిచిపోతుంది. సో మీరు సమయానికి పూజ మొదలు పెట్టుకొని సమయానికి పూజ చేసుకోండి, అందరిని వచ్చిన వాళ్ళని సంతోషపరచండి, మీరు సంతోషంగా ఉండండి, అందరం బాగుంటుంది సార్. అండ్ ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారంటే ఏదో స్టేటస్ సింబల్ చూపించుకోవాలని చెప్పి ఆ భజన అనంతరం ఈ భిక్ష కార్యక్రమాలు భోజన కార్యక్రమాలు కూడా అక్కడ కూడా విపరీతంగా ఖర్చు పెట్టేసేసి రకరకాల భోజనాలు, రకరకాల వింతైన వంటకాలు, తర్వాత రకరకాల పిండి వంటలు, స్వీట్లు అంతా కూడా. అంటే అక్కడ కావాల్సింది మనస్ఫూర్తిగా భగవంతుని ఆరాధించడం, భగవంతుడికి సేవ చేసుకోవడం. బట్ భోజనాల విషయంలో కూడా చాలా మంది మితిమీరి అక్కడ ఎన్నెన్నో రకాల పెట్టేస్తున్నారు. సగం మంది తింటారు, తినరు, అవన్నీ కూడా పడేసి చెత్తబుట్టలో పడేసి సగం తినే సగం తినకుండా పోతుంటారు కదా. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? దీనికి అదే చెప్తున్నా సార్, ఒకటి గురువు లేని విద్య గుడి విద్య. గురువు ఒక సంరక్షణలో, గురువు యొక్క వాకులో నడిస్తే మనకు అన్ని కంట్రోల్ ఉంటాయి. ఏదైనా మనకు దిశ నిర్దేశం లేని మనం ఏకాగ్రం చేసినా అది వేస్ట్ అవుతుంది సార్. అతను 10 లక్షలు పెట్టి పూజ చేస్తాడు, ఆ ఒక్క రోజులో 10 లక్షలు ఖర్చు పెడతాడు. ఆ ఒక 15 లక్షలు మీరు ఒక సాములో కరెక్ట్ అన్నదానం చేసి 41 అన్నదానం చేయించుతాను. మీరు ఒక్కో పూటకే చేసి మీరు అంతా ఖర్చు పెట్టడం వల్ల అది దురుపయోగం తప్ప ఉపయోగం లేదు సార్. సో గురువుని మంచిగా మీరు ఎంచుకొని ఆ గురువు చెప్పిన మాట, స్వాములు ఏం తింటారు అదే పెట్టండి. అది మితాహారం ఉండాలి. సాత్విక ఆహారము, మితాహారము. సాములకు బాస్మతి రైసు, సాములకు 10 లక్షల కూరగాయలు, 10 లక్షల స్వీట్లు అవన్నీ పెట్టేసి కడుపు నిండా పెట్టేసి ఆయన దీక్ష భంగం అవుతుంది తప్పితే దీక్ష సరిగ్గా కాదు స్వామి. ఆకలితో ఉండడానికి అన్నం పెట్టండి, అంతే. ఆకలితో ఉండడానికి అన్నం పెట్టండి, కానీ కడుపు నిండా పంచభక్ష పరమాలు పెట్టినట్టు పెట్టకూడదు స్వామి. ఒక్కో రోజు పెడతాం స్వామి, నెక్స్ట్ డే ఏం చేస్తాడు స్వామి, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు పెడతారు. పోనీ మీరు 40 కూడా పెడతారా? అలా పెడితే కూడా దీక్షకు విరుద్ధము. అలాంటి ఒక ఆర్భటాలకు అంగులకు పోకుండా స్వాములకు ఏందో అది కరెక్ట్ మీ గురుస్వాములను తెలుసుకొని ఆ భిక్షనే కానీ అల్పారమే కానీ కరెక్ట్ పెట్టి స్వాములని వాళ్ళ దీక్షకు భంగం లేకుండా దీక్ష ముందు జరిగేటట్టుగా చూడండి స్వామి. ఇలా డబ్బు ఉంది కదా అని చెప్పేసి మనం 10 రకాల వంటలు 10 రకాల ఆర్డర్ ఇచ్చేసి యాక్చువల్లీ అసలు ఆ క్యాటరింగ్ కూడా తప్పు. అది అయ్యప్ప దీక్ష ఉన్న వాళ్ళు చేసినే కరెక్ట్. కాకపోతే అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఆ పూజ ప్రారంభమయ్యే సమయానికి అప్పటికప్పుడు చేయాలి, వండుకొని. ఇక తప్పని పరిస్థితిలో చేస్తున్నాం తప్పితే, కాకపోతే సాత్వికంగా మనకు సరిపోయే సాత్వికంగా తినాలి, మితంగానే తినాలి. దీక్ష అంటేనే డిసిప్లైన్. కడుపు నిండా తినడం, కడుపు కంటే ఎక్కువ తినదు. కడుపుకు ఒక బుక్క తక్కువ తింటే మనం ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మన దీక్ష కరెక్ట్ ఉంటుంది, టైంకు లేస్తాము, టైం పూజ చేసుకుంటాము, టైంకు మన పనులను అవుతాయి. సపోజ్ మీరు ఉత్తప్పుడు చూడండి, ఎక్కువ తినేస్తే అది మనకు సోమర్తనం, ఒళ్ళు బద్ధకం అయిపోతుంది, ఒళ్ళు బద్ధకం, నిద్ర వచ్చేస్తుంది, లేజీగా ఉంటది. ఈ దీక్షలో మనము ఈ రోజు 4 గంటలు లేస్తున్నప్పుడు అది దీక్ష నియమం. మనం తక్కువ తింటాం కాబట్టి మన బాడీ మన కంట్రోల్ ఉంటుంది. ఈ కడుపే మనకు అన్నిటికీ మూలం స్వామి. దీన్ని మనం కంట్రోల్ చేస్తే ఆరోగ్యమే గాని, ఆయుషే గాని అన్ని రకాలుగా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మన ఆరోగ్యం ముందు చూసుకోవాలి. సో మితిమీర ఆహారం తినకుండా మితాహారం తిని దీక్షని సరిగ్గా ఫాలో చేసుకుంటే ఎంతో మనకు మన లైఫ్ పర్సనల్గా మనం ఎంతో ఎదుగుతాం స్వామి. ధన్యవాదాలు స్వామి. స్వామి శరణమయ్యప్ప.